పొలిటికల్ మామ తెలంగాణ కాంగ్రెస్ లో సర్ ప్రక్రియ టెన్షన్ పెట్టేస్తోందా? ఎడ్చెల్ల టీడీపీకి పెద్ద దిక్కు లేకుండా పోయిందా? ఏపీలో కాపు ఓట్ల కోసం పొలిటికల్ రేస్ మొదలైందా? ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో బీజేపీ లక్ష్యం నెరవేరుతుందా? ఇలాంటి కథనాలతో ఇవాల్టి పొలిటికల్ మామ మీ ముందుకు వచ్చింది. తెలంగాణ కాంగ్రెస్ లో ఇప్పుడు సర్ ఫీవర్ నడుస్తోంది. ఎలక్షన్ కమిషన్ చేపట్టే ఓటరు జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమం అధికార పార్టీ నేతలకు అతిపెద్ద అగ్ని పరీక్షగా మారింది. సిట్టింగ్ ఎమ్మెల్యేలైనా వచ్చే ఎన్నికల్లో టికెట్ ఆశిస్తున్న ఆశావహులైనా సరే ఈ సర్ పరీక్షలో పాస్ అవ్వాల్సిందేనని కాంగ్రెస్ హైకమాండ్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఓటర్ల నమోదును నిర్లక్ష్యం చేస్తే భవిష్యత్తులో రాజకీయంగా తీవ్ర మూల్యం చెల్లించుకోక తప్పదని హైకమాండ్ గట్టి వార్నింగ్ ఇచ్చింది. కాంగ్రెస్ అధిష్టానం పెట్టిన ఈ సర్ అగ్ని పరీక్షలో పాస్ అయ్యే నాయకులెవరు? ఓటరు జాబితా సవరణ అయిన లైట్ తీసుకొని టికెట్లు పదవులు కోల్పోనున్న ఆ నేతలు ఎవరు? లెట్స్ వాచ్ ది స్టోరీ. సాధారణంగా ఓటరు జాబితా సవరణ అనగానే అది కేవలం ఎన్నికల సంఘం పని అని బూత్ లెవెల్ అధికారులు చూసుకుంటారని రాజకీయ నేతలు భావిస్తుంటారు. కానీ తెలంగాణ కాంగ్రెస్ నాయకత్వం ఈ సర్ ప్రక్రియను ఏకంగా పార్టీ నేతల రాజకీయ భవిష్యత్తును తేల్చే అస్త్రంగా మార్చేసింది. ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న ఈ ఓటరు జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమం ప్రధాన పార్టీలకు సవాలుగా మారగా కాంగ్రెస్ సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్ ఆశిస్తున్న నాయకులకు ఇది ఒక లిట్మస్ టెస్ట్లా తయారైంది. ఇందులో ఎవరైతే సక్సెస్ అవుతారో, ఎవరైతే పార్టీ ఓటు బ్యాంకు గల్లంతు కాకుండా చూసుకుంటారో వారికే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ దక్కుతుందనే బలమైన సంకేతాలు గాంధీభవన్ నుంచి వెళ్లాయి. పార్టీ ఆదేశాలను పట్టించుకోకుండా, క్షేత్రస్థాయిలో పని చేయకుండా కేవలం పైరవీలు చేసుకునే నేతలకు రాబోయే రోజుల్లో టికెట్లు ఇవ్వాల్సిన అవసరం లేదని పీసీసీ, ఏఐసీసీ ఒక స్పష్టమైన నిర్ణయానికొచ్చాయి. నామినేటెడ్ కార్పొరేషన్ పదవుల్లో ఉన్నవారు సైతం ఈ ప్రక్రియలో చురుగ్గా పాల్గొంటేనే వారికి భవిష్యత్తులో రెన్యువల్ ఉంటుందని పార్టీ తేల్చి చెప్పింది. ఈ ఓటరు జాబితా సవరణ గడువు ఆగస్టు 3 వరకు మాత్రమే ఉండడంతో కాంగ్రెస్ నాయకత్వం మరింత అప్రమత్తమైంది. ఏ ఒక్క అర్హుడైన ఓటరు పేరు జాబితా నుంచి తొలగిపోకుండా చూసుకోవాల్సిన పూర్తి బాధ్యతను స్థానిక ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్ఛార్జీలకే పార్టీ అధిష్టానం అప్పగించింది. ఈ సర్ ప్రక్రియ ముగిసిన తర్వాత ఏ నాయకుడు ప్రజల్లోకి వెళ్లాడు, ఎవరు బాధ్యతగా పనిచేశారు, ఎవరు నిర్లక్ష్యంగా వ్యవహరించారనే దానిపై స్పష్టమైన లెక్కలు బయటకు రానున్నాయి. కొందరు నేతలు ఈ కార్యక్రమాన్ని నామమాత్రంగా తీసుకొని క్షేత్రస్థాయిలో ఎలాంటి పర్యవేక్షణ లేకుండా వదిలేయడంపై పార్టీ పెద్దలు ఇప్పటికే తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఇలాంటి అలసత్వం ఏమాత్రం సహించేది లేదని, ఆగస్టు 3 తర్వాత అందరి పనితీరును బేరీజు వేసి భవిష్యత్తు నిర్ణయిస్తామని అధిష్టానం హెచ్చరించింది. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే మాత్రం అటు ఎన్నికల టికెట్లు, ఇటు నామినేటెడ్ పదవులు కోల్పోవలసి వస్తుందని గాంధీభవన్ వర్గాలు పదే పదే స్పష్టం చేస్తున్నాయి. ఓటరు జాబితా సవరణ ప్రక్రియను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. ప్రతి నియోజకవర్గంలో కాంగ్రెస్ లీడర్లు ఎంత చురుగ్గా పనిచేస్తున్నారు, ఎవరు నిర్లక్ష్యంగా ఉంటున్నారు అనే సమగ్ర సమాచారం ప్రస్తుతం ముఖ్యమంత్రితో పాటు పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ దగ్గర అందుబాటులో ఉంది. ఇటీవల కాంగ్రెస్ నేతలతో నిర్వహించిన జూమ్ మీటింగ్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పనితీరు సరిగా లేని ఎమ్మెల్యేలకు గట్టిగా క్లాస్ తీసుకున్నారు. ఆగస్టు 3వ తేదీ వరకు ఈ ప్రక్రియ కొనసాగుతున్నందున ఎమ్మెల్యేలు ఎవరూ హైదరాబాద్కు రావద్దని, తమ తమ నియోజకవర్గాల్లోనే ఉండి తీరాలని ఆయన కఠిన ఆదేశాలు జారీ చేశారు. పదవులు, పనుల కోసం పైరవీలు చేసుకుంటూ గాంధీభవన్ చుట్టూ తిరగవద్దని సీఎం తెగేసి చెప్పారు. ఈ సరు గురించి ఏమాత్రం పట్టించుకొని 4 నియోజకవర్గ పేర్లతో పాటు పనితీరు నామమాత్రంగా ఉన్న మరో 45 నియోజకవర్గాల జాబితాను కూడా సీఎం ఆ మీటింగ్లో చదివి వినిపించారు. దీంతో సిట్టింగ్ ఎమ్మెల్యేల్లో తీవ్ర ఆందోళన మొదలైంది. కాంగ్రెస్ పార్టీ ఓటరు జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమాన్ని కేవలం ఒక ఎన్నికల ప్రక్రియగా మాత్రమే చూడడం లేదు. క్షేత్రస్థాయిలో నాయకత్వ సామర్థ్యాన్ని, సంస్థాగత పటిష్టతను కొలిచే రాజకీయ ప్రమాణంగా దీన్ని మార్చేసింది.
అర్హులైన ఓటర్ల పేర్లన్నీ జాబితాలో ఉండేలా చూసుకోవడం కేవలం బూత్ లెవెల్ ఏజెంట్ల పని మాత్రమే కాదని మంత్రులు, జిల్లా అధ్యక్షులు, ఎమ్మెల్యేలు పూర్తి బాధ్యత వహించాలని అధిష్టానం నిర్దేశించింది. కేవలం ఏసీ గదుల్లో సమావేశాలకే పరిమితమవుతున్న నేతలు ఎవరు? వాస్తవంగా బూత్ స్థాయిలో పర్యటిస్తూ బీఎల్ఏలతో నిత్యం సమీక్షలు నిర్వహిస్తున్న నేతలు ఎవరు అన్నది నాయకత్వం నిశితంగా గమనిస్తోంది. పార్టీ నిర్ణయాలను చిత్తశుద్ధితో అమలు చేసే సిన్సియారిటీకి ఈ కార్యక్రమం ఒక కొలమానంగా మారింది. డిజిటలైజేషన్ ప్రక్రియలో ఎవరి ఓట్లు గల్లంతవుతున్నాయి, సరైన పత్రాలు అందించడంలో స్థానిక నాయకత్వం ఎందుకు విఫలమవుతోందన్న ప్రతి అంశాన్ని పార్టీ అధిష్టానం భవిష్యత్తులో పరిగణలోకి తీసుకోనుంది. ఇప్పటికే ముఖ్యమంత్రి దగ్గర అన్ని నియోజకవర్గాలకు సంబంధించిన సర్ నివేదికలు సిద్ధంగా ఉన్నాయి. జూలై 30 వరకు ఎమ్మెల్యేలు, పార్టీ లీడర్లు యాక్టివ్గా పాల్గొని మెరుగైన ఫలితాలు రాబట్టాలని వారం రోజుల క్రితమే జరిగిన సమావేశంలో సీఎం స్పష్టం చేశారు. ఇప్పటివరకు జరిగిన ప్రోగ్రెస్పై జూలై 30న సీఎం రేవంత్ రెడ్డి, మీనాక్షి నటరాజన్, మహేష్ కుమార్ గౌడ్ మరోసారి కీలక సమీక్ష నిర్వహించనున్నారు. ఆగస్టు 3తో గడువు ముగుస్తున్నందున మిగిలిన ఈ 4 రోజుల పాటు నేతలకు మరింత కఠినమైన టార్గెట్లు ఫిక్స్ చేయనున్నారు. ఈ ప్రక్రియ ముగిసిన తర్వాత ప్రతి నియోజకవర్గంలో ఎన్ని ఓట్లు డిలీట్ అయ్యాయి, ఆ పరిస్థితి ఎందుకొచ్చింది, డీసీసీ ప్రెసిడెంట్లు ఎందుకు సీరియస్గా లేరు అనే అంశాలపై లోతైన రివ్యూ జరుగుతుంది. ఈ రిపోర్ట్ కార్డు ఆధారంగానే భవిష్యత్తులో పార్టీ సంస్థాగత బాధ్యతలు, నామినేటెడ్ పోస్టులు, రాబోయే ఎన్నికల్లో ఎమ్మెల్యే, ఎంపీ టికెట్ల కేటాయింపులపై తుది నిర్ణయం వెలువడనుంది. దీంతో ఈ సర్ పరీక్షలో పాస్ అయ్యేదెవరు, ఫెయిల్ అయ్యేదెవరు అన్నది త్వరలోనే తేలిపోనుంది.